ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఓం గణేశాయ నమః. స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ఒకవేళ ఈ వీడియో మీ ముందుకు వచ్చి ఉంటే దీన్ని కేవలం ఒక యాదృచ్ఛికం లేదా తాత్కాలికం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో మీరు కొన్ని నెలల క్రితం కేవలం కల్పన మాత్రమే చేసినటువంటి ఒక పెద్ద మలుపుగా మారవచ్చు. గ్రహాల గమనంలో ఒక అరుదైన మార్పు చోటు చేసుకుంది. ఇది ప్రతి ఒక్కరి భాగ్యంలోనూ రాదు. ఈ రోజు మీ కోసం 5 పెద్ద శుభవార్తలు దాగి ఉన్నాయి. అందులో నుండి ఒక శుభవార్త మీ అదృష్టం యొక్క పూర్తి ఆటను మార్చివేయగలదు. కానీ జాగ్రత్త, ఒకవేళ మీరు ఈ రోజు ఒక చిన్న తప్పు చేసినా సరే ఈ సువర్ణ అవకాశం మీ చేతిలోంచి జారిపోవచ్చు కూడా. కుంభరాశి వారి జీవితంలో ఒక సరికొత్త శక్తిని తీసుకొస్తుంది. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే లక్ష్మీమాత, దుర్గామాత, గణేశుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై దుర్గామాత, జై గణేశ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, లక్ష్మీమాత కర్ణ కటాక్షాలు, దుర్గామాత అపారమైన శక్తి మరియు విఘ్నేశ్వరుడైన శ్రీ గణేశుడు శుభదృష్టి మరియు రాహుకేతులు మారుతున్న గమనం అన్ని కలిసి చాలా కాలం తర్వాత ఒక అరుదైన యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఇదే కారణం చేత ఈ రోజు మీ పాలిట సాధారణమైనది కాదు, ప్రత్యేక సంకేతాలతో నిండినదిగా భావించవచ్చు. కానీ ఈ వీడియో నేను ఏదైతే 5 మరియు అత్యంత పెద్ద శుభవార్త చెప్పబోతున్నానో దాన్ని చివరి వరకు వినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సంకేతమే మీకు తెలియజేస్తుంది రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పు రావచ్చు. అది మీ ఆర్థిక స్థితిని, గౌరవాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఒక కొత్త దిశ వైపు నడిపిస్తుంది. ఒకవేళ మీరు నిజమైన మనసుతో భగవంతుడైన శ్రీ గణేశుడు, లక్ష్మీమాత మరియు దుర్గామాతపై విశ్వాసం ఉంచినట్లయితే కామెంట్ సెక్షన్ లో జై గణేష్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. గత కొన్ని నెలల నుండి కుంభరాశికి చెందిన చాలా మంది జాతకులు మానసిక ఒత్తిడి, ఆర్థిక చిక్కులు మరియు పూర్తి కాని పనుల వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చాలా సార్లు మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి తగిన ప్రతిఫలం లభించడం లేదని మీకు అనిపించి ఉండవచ్చు. మీ సొంత వారు కూడా చాలా సార్లు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు మరియు కొంతమంది మీ మంచితనాన్ని తప్పుగా వాడుకోవడానికి ప్రయత్నించారు. కానీ జ్యోతిష్యం ప్రకారం ప్రతి కఠినమైన సమయం ఎల్లప్పుడూ నిలిచి ఉండదు. గ్రహాలు మారుతున్నప్పుడు పరిస్థితులు కూడా మారడం మొదలవుతాయి. ఈ రోజున మీకు ఇదే సంకేతాన్ని ఇస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా అదృష్ట చక్రం మీ వైపు తిరగడం ప్రారంభం కావచ్చు. దుర్గామాత మరియు గణేశుడి అనుగ్రహంతో మీ కర్మల ఫలితాన్ని శుభరూపంలో పొందే స్థితికి ఏర్పడుతుంది. ఒకవేళ మీరు నిజాయితీతో మరియు ఓపికతో మీ పని చేసినట్లయితే దానికి సంబంధించిన సానుకూల ఫలితం రాబోయే కాలంలో కనిపించడం మొదలు కావచ్చు. అదే సమయంలో రాహు మిమ్మల్ని భ్రమ పెట్టడానికి ప్రయత్నించవచ్చు. అందువల్ల ఎలాంటి అపోహలను లేదా తొందరపాటులో తీసుకునే నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. కేతువు ఆధ్యాత్మిక దృష్టితో మిమ్మల్ని లోపల నుండి బలంగా మార్చే సంకేతాన్ని ఇస్తున్నారు. అందువల్ల ఈ రోజు కొంత సమయం ప్రార్థన, ధ్యానం లేదా సానుకూల ఆలోచనలలో గడిపినట్లయితే మానసిక ప్రశాంతతను అనుభవించవచ్చు. మరి స్నేహితులారా, ఇప్పుడు మొదటి పెద్ద శుభవార్త గురించి మాట్లాడితే మొదటి శుభవార్త ధనము మరియు నిలిచిపోయిన పనులకు సంబంధించినది. ఒకవేళ చాలా కాలంగా మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే, ఏదైనా పేమెంట్ కోసం నిరీక్షిస్తూ ఉంటే లేదా ఏదైనా పాత ప్రయత్నానికి ఫలితం దక్కకపోతే ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు లక్ష్మీమాత కృపతో మీ పక్షంలోకి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కొంతమందికి కొత్త ఆదాయ వనరులు కనిపించవచ్చు. అదే సమయంలో కొంతమందికి ఎవరైనా పాత పరిచయస్తుల నుండి భవిష్యత్తులో లాభదాయకంగా మారే ఒక మంచి అవకాశం లభించవచ్చు. ఈ సమయం ఎలాంటి సంకోచం లేకుండా రిస్క్ తీసుకునేది కాదు, కేవలం సరైన అవకాశాన్ని గుర్తించేది. వ్యాపారం చేసే కుంభరాశి వారి ప్రజలకు కూడా ఈ సమయం ఆశలు రేకెత్తించేదిగా మారవచ్చు. నిలిచిపోయిన ఆర్డర్లు ముందుకు జరగవచ్చు. పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించవచ్చు లేదా ఏదైనా కొత్త భాగస్వామ్యం ప్రారంభం కావచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ వ్యాపారం, విద్య, సేవ లేదా సృజనాత్మక రంగాల్లో ముడిపడి ఉన్నట్లయితే ఈ రోజు కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి మంచిదిగా భావించవచ్చు. అయినప్పటికీ ప్రతి నిర్ణయాన్ని వాస్తవాలు మరియు మీ సొంత అవగాహన ఆధారంగానే తీసుకోండి. ఉద్యోగం చేసే జాతకులకు కూడా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు చాలా కాలంగా ప్రమోషన్, శీఘ్ర జీతాల పెంపు లేదా కొత్త బాధ్యత కోసం ఎదురు చూస్తున్నట్లయితే పై అధికారులు మీ పనిపై దృష్టి పెట్టవచ్చు. మీ కష్టానికి ప్రశంసలు దక్కే అవకాశం రావచ్చు. ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నారో వారికి కూడా
రాబోయే రోజుల్లో కొన్ని మంచి వార్తలు అందే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి మరియు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. కుటుంబ వాతావరణం మునపటి కంటే చాలా సమతుల్యంగా ఉండే సంకేతాన్నిస్తుంది. ఎవరి మధ్య అయితే అపార్థాలు నడుస్తున్నాయో వారిలో సంభాషణ ద్వారా సత్కర్మలు రావచ్చు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది మరియు ఇంటి పెద్ద సభ్యుల మార్గదర్శకత్వం మీకు లాభదాయకంగా మారుతుంది. ఒకవేళ చాలా కాలంగా కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించిన చర్చలు నడుస్తూ ఉంటే అవి ముందుకు సాగవచ్చు. ప్రేమ సంబంధాల్లో కూడా ఓపిక అవసరం అవుతుంది. ఒకవేళ మీరు ఎవరికైనా మీ మనసులోని మాటను చెప్పాలనుకుంటే సరైన సమయం మరియు సరైన పదాలను ఎంచుకోండి. ఎవరైతే వైవాహిక జీవితంలో ఉన్నారో వారికి పరస్పర అవగాహన మరియు నమ్మకం బంధాలను బలోపేతం చేయగలదు. చిన్న చిన్న విషయాలపై గొడవలు పడే కంటే ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్య దృష్టిలో చూస్తే ఈ రోజు మీరు మీ దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తగినంత నీరు త్రాగడం, సమయానికి భోజనం చేయడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం నడవడం కూడా మీకు మంచిది కావచ్చు. ఒకవేళ మీరు మీ జీవన శైలిలో చిన్న చిన్న సానుకూల మార్పులు చేసుకుంటే దానికి మంచి ఫలితం కనిపిస్తుందని గ్రహాలు సంకేతాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికీ అత్యంత పెద్ద రహస్యం మిగిలే ఉంది. ఎందుకంటే రెండవ శుభవార్త కేవలం ధనం లేదా ఉద్యోగానికి సంబంధించింది మాత్రమే కాదు. అది మీ గౌరవం, గుర్తింపు మరియు బహుశా మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం గురించి. ఈ రాబోయే 24 గంటల తర్వాత కొంతమంది కుంభరాశి వారి జాతకుల జీవితంలో వారి ఆత్మవిశ్వాసాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్లే సంఘటన జరగవచ్చని జ్యోతిష సంకేతాలు సూచిస్తున్నాయి. అసలు ఆ శుభవార్త ఏమిటి మరియు ఏ ప్రజలపై దాని ప్రభావం అత్యధికంగా ఉంటుంది, ఇది మనం ముందు తెలుసుకుందాం. ఈ రాబోయే 24 గంటల్లో ఈ రోజు కుంభరాశి వారికి సాధారణమైనది కాదని మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నారు. మొదటి శుభవార్త ఆర్థిక సంస్కరణలు మరియు నిలిచిపోయిన పనులు పూర్తి కావడం వైపు సంకేతం ఇస్తుంది. కానీ ఇప్పుడు వస్తున్న సంకేతాలు అంతకంటే చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ వారి గుర్తింపు మారే ఒక సమయం వస్తుంది. ఏ మనిషి అయితే ఒకప్పుడు నిర్లక్ష్యం చేశారో ప్రజలు అదే మనిషిని ఒక ప్రత్యేక కోణంలో చూడడం ప్రారంభిస్తారు. కుంభరాశికి చెందిన చాలా మంది జాతకులు అలాంటి సమయం నెమ్మదిగా ప్రారంభం కావచ్చని గ్రహాలు ప్రస్తుత స్థితి సంకేతాలిస్తున్నాయి. దుర్గామాత ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. కఠినమైన సమయంలో కూడా తన కర్మలను వదలని వాడు, నిజాయితీ మార్గాన్ని వీడని వారు వారి జీవితంలో ఆలస్యం కావచ్చు కానీ చీకటి ఎల్లప్పుడూ ఉండదు అని అమ్మవారు ప్రబోధిస్తున్నారు. ఒకవేళ గత నెలల్లో మీరు పదే అపజయం ఎదురైనా, ప్రజలు మిమ్మల్ని చూసి ఎగతాళి చేసినా లేదా మీ పనికి విలువ ఇవ్వకపోయినా ఇప్పుడు అదే ప్రజలు మీ మారుతున్న అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. అందువల్ల ఈ రోజు నుండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు తగ్గించుకోకండి. ఇప్పుడు రెండవ పెద్ద శుభవార్త గురించి మాట్లాడితే ఈ శుభవార్త మీ గౌరవం మరియు గుర్తింపుతో ముడిపడి ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు తమపై అధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు. ఏదైనా ముఖ్యమైన మీటింగ్, ఇంటర్వ్యూ లేదా ప్రెజెంటేషన్ లో మీ ప్రదర్శన మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే మీ కష్టం రంగులు మార్చే దిశగా సాగవచ్చు. ఫలితం వెంటనే దక్కినా లేదా కొంత సమయం తర్వాత దక్కినా ఈ రోజు చేసే ప్రయత్నం భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే కొత్త కస్టమర్, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. కొంతమందికి సోషల్ మీడియా, ఆన్లైన్ పని, విద్య, కళ, రచన లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో గుర్తింపు లభించడం ప్రారంభం కావచ్చు. గుర్తుంచుకోండి, ఈ విజయం ఒకే రోజుల్లో రాదు, కానీ ఈ రోజు తీసుకునే సరైన నిర్ణయం రాబోయే నెలల్లో పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. ఈ సమయంలో రాహు ఒక పరీక్ష కూడా తీసుకోవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి మీకు చాలా ఆకర్షణీయంగా కనిపించే ప్రతిపాదనలు ఇవ్వవచ్చు, కానీ పూర్తి సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఏ డాక్యుమెంట్ల పైన అయినా సంతకం చేసే ముందు దాన్ని చాలా శ్రద్ధగా చదవండి. ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతే లక్ష్మీమాతను స్మరిస్తూ అడుగు ముందుకు వెయ్యండి. వివేకం మరియు ఓపిక మీ అత్యంత పెద్ద శక్తులు అవుతాయి. కేతువు ప్రభావం మరియు దుర్గామాత అనుగ్రహం మిమ్మల్ని ఆధ్యాత్మిక బలంగా మార్చగలవు. చాలా మంది కుంభరాశి జాతకులకు తాము మునపటి కంటే చాలా ప్రశాంతంగా మరి స్పష్టంగా ఆలోచించగలుగుతున్నట్లు అనిపిస్తుంది. గతంలో ఏ విషయాలకైతే చాలా కోపం వచ్చేదో ఇప్పుడు అవే విషయాలను మీరు ఓపికతో హ్యాండిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పే భవిష్యత్తులో మీ బంధాలకు మరియు కార్యక్షేత్రానికి రెండింటికి లాభదాయకంగా నిరూపితం కావచ్చు. కుటుంబంలో చాలా కాలంగా ఏదైనా ఒత్తిడి నడుస్తూ ఉంటే దానిలో మెరుగుదల సంకేతాలు లభించవచ్చు. కుటుంబంలోని పెద్ద సభ్యుల ఆరోగ్యం మునపటి కంటే మెరుగ్గా మారవచ్చు లేదా కుటుంబంలో ఏదైనా శుభవార్త గురించి చర్చ ప్రారంభం కావచ్చు. ఒకవేళ ఏ బంధువులోనైతే దూరం పెరిగి ఉంటే మాట్లాడే
మాట్లాడడానికి కొత్త అవకాశం లభించవచ్చు. ఇంటి వాతావరణం మునపటి కంటే చాలా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఎవరి రిలేషన్షిప్ అయితే ఇప్పటికీ నడుస్తుందో వారికి నమ్మకమే అత్యంత ముఖ్యమైనదిగా మారుతుంది. చిన్న చిన్న అపార్థాలను సమయం ఉన్నప్పుడే దూరం చేయడానికి ప్రయత్నించండి. అయితే ఎవరైతే ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నారో వారి జీవితంలో ఒక కొత్త వ్యక్తి వచ్చే అవకాశం కొంతమందికి ఏర్పడవచ్చు. అయినప్పటికీ ఏ కొత్త బంధంలోనైనా తొందరపాటును నివారించడం మంచిది. ఇప్పుడు చాలా తక్కువ మందికి తెలిసిన ఒక విషయం, చాలా సార్లు అదృష్టం మనకు సంకేతాలు ఇస్తుంది కానీ మనం వాటిని గుర్తించలేము. ఈ రాబోయే 24 గంటల్లో అకస్మాత్తుగా ఒక పాత మిత్రుడు సంప్రదించినా, నిలిచిపోయిన ఫోన్ కాల్స్ వచ్చినా, మర్చిపోయిన అవకాశం మళ్లీ మీ ముందుకు వచ్చినా లేదా మీరు అసలు ఊహించని వ్యక్తితో కలయిక జరిగినా దాన్ని తేలిగ్గా తీసుకోకండి. కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే భవిష్యత్తులోని పెద్ద మార్పులకు ప్రారంభంగా మారుతాయి. ఆర్థిక స్థితిలో నెమ్మదిగా సత్కర్లు వచ్చే సంకేతాలున్నాయి. లక్ష్మీమాత ఆశీస్సులు తోడవుతాయి. ఒకవేళ మీరు అనవసరపు ఖర్చులపై నియంత్రణ ఉంచి ఒక ప్రణాళికబద్ధమైన పద్ధతిలో ముందుకు సాగితే రాబోయే కాలంలో పొదుపు పెరుగుతుంది. పాత పెట్టుబడి నుండి లాభాలు పొందే అవకాశం కూడా కొంతమందికి ఏర్పడవచ్చు. అయినప్పటికీ ఎలాంటి ఆశలు లేకుండా అవాస్తవిక లాభాల వాగ్దానాలకు దూరంగా ఉండడమే బుద్ధివంతం. ఆరోగ్య విషయంలో ఒకవేళ గత కొంతకాలంగా అలసట, ఒత్తిడి లేదా నిద్రలేమి అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు మీ దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయం వచ్చింది. సమయానికి భోజనం చేయండి, తగినంత నీరు త్రాగండి మరియు ఉదయం కొన్ని నిమిషాలు శ్రీ గణేశుడు ధ్యానం లేదా ప్రార్థన కోసం కేటాయించండి. మానసిక ప్రశాంతతే మీ అత్యంత పెద్ద బలంగా మారుతుంది. ఈ రోజు ఒక చిన్న పరిహారం కూడా మీ పాలిట శుభప్రదంగా పరిగణింపబడుతుంది. ఈ రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి పూజా మందిరంలో గణేశుణ్ణి, లక్ష్మీమాతను మరియు దుర్గామాతను శ్రద్ధతో స్మరిస్తూ నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించండి. దీనితో పాటు ఎవరైనా అవసరంలో ఉన్న వారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. జ్యోతిష నమ్మకాల ప్రకారం ఇలాంటి కర్మలు మనిషి లోపల సానుకూలతను మరియు సమతుల్యతను పెంచే మాధ్యమంగా భావించబడతాయి. కానీ ఇప్పటికీ అత్యంత ముఖ్యమైన విషయాలు మిగిలే ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు మొదట మరియు రెండవ శుభవార్త యొక్క సంకేతాలను తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఏ శుభవార్త గురించి అయితే మాట్లాడుతున్నామో అది గత కొన్ని నెలలుగా అసలు తమ అదృష్టం ఎప్పుడు మారుతుందని ఆలోచిస్తున్న ప్రజలకు అత్యంత ముఖ్యమైనది కావచ్చు. చాలాసార్లు మనిషి పూర్తి కష్టాన్ని పెడతాడు కానీ విజయం అతనికి కొన్ని అడుగుల దూరంలో ఆగిపోతుంది. ప్రతిసారి ఏదో ఒక అదృశ్య శక్తి దారిని అడ్డుకున్నట్లు అనిపిస్తుంది. కానీ జ్యోతిష సంకేతాలు చెప్తున్నాయి ఈ రాబోయే 24 గంటల తర్వాత కుంభరాశికి చెందిన చాలా మంది జాతకులు ఈ అడ్డంకులను నెమ్మదిగా ముగిసిపోవడం ప్రారంభం కావచ్చు. ప్రజలు మీ మాటకు మునుపటి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. గతంలో మీ సలహాలను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మీ నుండి మార్గదర్శకత్వం కోరుకోవచ్చు. ఈ మార్పు అకస్మాత్తుగా రాదు కానీ దీని ప్రారంభం ఈ రోజు నుండే అనుభవంలోకి రావచ్చు. అందువల్ల మీ పదాలను సరైన విధంగా ఉపయోగించండి. కోపంలో తీసుకునే నిర్ణయం లేదా కఠినమైన వాక్కుతో మాట్లాడే ఒక వాక్యం మీకు నష్టానికి కారణం కావచ్చు. ఇప్పుడు మూడవ పెద్ద శుభవార్త గురించి మాట్లాడితే ఈ శుభవార్త మీ అదృష్టం యొక్క జాగరణ మరియు కొత్త అవకాశాలతో ముడిపడి ఉంటుంది. ఒకవేళ మీరు చాలా కాలంగా ఉద్యోగం మారాలనుకుంటే, మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా ఏదైనా పెద్ద లక్ష్యం కోసం సిద్ధమవుతూ ఉంటే ఇప్పుడు పరిస్థితులు మునపటి కంటే చాలా అనుకూలంగా మారడం ప్రారంభం కావచ్చు. అకస్మాత్తుగా ఒక ప్రభావవంతమైన వ్యక్తితో కలయిక, ఏదైనా పాత పరిచయం మళ్లీ యాక్టివేట్ కావడం లేదా మీరు అసలు ఊహించని ఒక అవకాశం లభించడం మీ జీవితపు దిశను మార్చివేయగలదు. ఎవరైతే విద్యార్థులు గణేశుణ్ణి స్మరిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది నిరాశ పడవలసిన సమయం కాదు. మీ కష్టం వృధా పోవడం లేదు. ఒకవేళ మీరు క్రమబద్ధమైన రూపంలో ప్రయత్నిస్తూ ఉంటే రాబోయే కాలంలో ఫలితాలు మీకు అనుకూలంగా రావచ్చు. ఓపిక పట్టే వారికి విజయం లభించే అవకాశం పెరుగుతుందని గ్రహాలు ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా ఒక ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది. ఒకవేళ మీరు గత సమయంలో నష్టాన్ని చూసినా లేదా వ్యాపార వేగం మందగించినా ఇప్పుడు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా మెరుగైన ప్రణాళికల ద్వారా మెరుగుదల వచ్చే అవకాశం ఏర్పడవచ్చు. ప్రత్యేకించి ఆన్లైన్ వ్యాపారం, విద్య, అందం, కళ, ఫ్యాషన్ మరియు సేవా రంగంతో ముడిపడి ఉన్న ప్రజలకు కొత్త అవకాశాలు లభించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, విజయం కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు బహుశా మీ జీవితంతో ముడిపడి ఉన్న ఒక విషయం, గత కొన్ని రోజుల నుండి మీకు పదే పదే ఒకే సమయంలో గడియారం కనిపిస్తుందా? అకస్మాత్తుగా పాత వ్యక్తులు జ్ఞాపకం రావడం మొదలయ్యారా? ఎలాంటి కారణం లేకుండా మనసు వికలమవుతుందా? జ్యోతిష కోణంలో చాలా మంది దీన్ని మార్పు యొక్క సంకేతాలు చూస్తారు.
అయినప్పటికీ ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి వేరేరుగా ఉండవచ్చు. అందువల్ల వీటిని ఖచ్చితమైన భవిష్యవాణిగా పరిగణించలేము. అయినా సరే ఈ సమయం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మరియు మీ లక్ష్యాలపై మళ్లీ దృష్టి పెట్టడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రాహు ఈ సమయంలో మిమ్మల్ని భ్రమ పెట్టే వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి తీయటి మాటలు మాట్లాడి మీ నమ్మకాన్ని గెలవడానికి ప్రయత్నించవచ్చు. మీ వ్యక్తిగత ప్రణాళికలను మరియు ఆర్థిక సమాచారాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకండి. దుర్గామాత ఆశీస్సులతో మనోబలం పెరుగుతుంది. కర్మపై దృష్టి పెట్టండి, ప్రదర్శనపై కాదు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఎక్కువ లాభం కలుగుతుంది. ప్రేమ సంబంధాలు ఒక కొత్త ప్రారంభం యొక్క సంకేతం లభించవచ్చు. ఎవరి రిలేషన్షిప్ లో అయితే దూరం వచ్చిందో వారి మధ్య మాట్లాడే దారి తెరచుకోవచ్చు. ఒకవేళ మీరు వివాహితులై జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించడానికి ఇది మంచి సమయం కావచ్చు. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం మరియు నమ్మకమే మీ బంధాన్ని అత్యంత పెద్ద బలంగా మారుతుంది. ఇప్పుడు ధనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం, ఈ రోజు మీ ముందుకు అలాంటి అవకాశం రావచ్చు. దాని తర్వాత మీ ఆదాయంలో నెమ్మదిగా వృద్ధి జరిగే అవకాశం లక్ష్మీ కటాక్షంతో ఏర్పడుతుంది. కొత్త వ్యాపారం లేదా పాత నిలిచిపోయిన పేమెంట్ లభించే సంకేతాలు ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, ఎలాంటి ఆశలకు, షార్ట్ కట్లకు లేదా తనిఖీ చేయని పెట్టుబడులకు దూరంగా ఉండడమే బుద్ధివంతం. ఆరోగ్య రంగంలో కూడా సానుకూల మార్పులు కనిపించవచ్చు. ఒకవేళ మీరు చాలా కాలంగా మానసిక ఒత్తిడితో పోరాడుతున్నట్లయితే ఇప్పుడు నెమ్మదిగా ఉపశమనం లభించే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం, సమయానికి నిద్ర మరియు సానుకూల ఆలోచన మిమ్మల్ని మునపటి కంటే ఎక్కువ శక్తివంతంగా మార్చగలదు. ఇప్పుడు ఆ రహస్యం వైపు వెళ్దాం. దేనికోసమైతే మీరు మొదటి నుండి ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మీరు 3 పెద్ద శుభవార్తల గురించి తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది ఆ 4వ శుభవార్త గురించి మాట్లాడుకోవడానికి. దీని సంబంధం కేవలం ఈ అదృష్టంతో మాత్రమే కాదు, పూర్తి కుటుంబపు ఆనందాలతో ముడిపడి ఉంది. చాలా మంది కుంభరాశి జాతకులు గత కొన్ని నెలల నుండి ఇంటి వాతావరణాన్ని మార్చివేసి ఏదైనా ఒక వార్త కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు, మరొకరికి వివాహ యోగం, ఇంకొకరికి సంతానానికి సంబంధించిన విజయం, లేదా మరొకరికి ఇల్లు, వాహనం లేదా కొత్త ప్రారంభానికి సంబంధించిన అవకాశం కావచ్చు. గ్రహాలు సంకేతాలు చెప్తున్నాయి రాబోయే 24 గంటల సమయంలో ఇలాంటి శుభ మార్పులు ప్రారంభం కావచ్చు. ఇప్పుడు 4వ పెద్ద శుభవార్త గురించి మాట్లాడితే, ఒకవేళ మీ కుటుంబంలో చాలా కాలంగా ఏదైనా శుభకార్యం ఆగిపోయి ఉంటే ఇప్పుడు దానిలో వేగం వచ్చే అవకాశం ఏర్పడవచ్చు. పెళ్లి మాటలు ముందుకు సాగవచ్చు. కుటుంబంలో ఏదైనా సభ్యుడి యొక్క విజయం గురించి వార్త లభించవచ్చు, లేదా పూర్తి కుటుంబానికి లాభదాయకంగా మారే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బంధువుతో మనస్పర్ధలు నడుస్తూ ఉంటే మాట్లాడడానికి ఒక కొత్త దారి తెచ్చుకోవచ్చు. ఇంట్లో సానుకూల శక్తి ప్రసారమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే తమ సొంత ఇల్లు కొనాలని, కొత్త వాహనం తీసుకోవాలని లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారో వారికి కూడా రాబోయే సమయం మునపటి కంటే మెరుగ్గా పరిగణింపబడుతుంది. అయినప్పటికీ ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయాన్ని మీ సామర్థ్యం మరియు పూర్తి సమాచారం ఆధారంగా తీసుకోండి. గ్రహాలు అవకాశాల సంకేతాన్ని ఇస్తాయి, కానీ చివరి నిర్ణయం ఎల్లప్పుడూ మీ అవగాహన మరియు పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. దుర్గామాత మరియు గణేశుడి సమయంలో మీకు ఇంకొక ముఖ్యమైన విద్యను నేర్పుతున్నారు. జీవితంలో లభించే అతిపెద్ద విజయం అదే అవుతుంది ఏదైతే నిజాయితీతో సాధించబడుతుందో అని సత్య మార్గాన్ని బోధిస్తున్నారు. ఒకవేళ మీరు ఎవరితోనైనా కపటం చేస్తే, ఎవరి హక్కునైనా లాక్కుంటే లేదా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే దాని ఫలితాన్ని కూడా మీరే అనుభవించవలసి ఉంటుంది. కానీ ఒకవేళ మీరు కఠినమైన సమయంలో కూడా సత్యం మరియు కష్టం యొక్క పక్షాన్ని వదలకపోతే ఆలస్యంగానైనా సరే మీకు దాని ఫలితం లక్ష్మీదేవి కృపతో తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా సమయం వచ్చింది. దేనికోసమైతే మీరు ఈ వీడియో ప్రారంభం నుండి నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు 5వ మరియు అత్యంత పెద్ద శుభవార్త గురించి మాట్లాడితే, ఈ శుభవార్త మీ భాగ్య ప్రవర్తన అదృష్టం మారడంతో ముడిపడి ఉంటుంది. గ్రహాల యోగాలు సంకేతాలు ఇస్తున్నాయి. రాబోయే కాలంలో చాలా మంది కుంభరాశి జాతకుల జీవితంలో వారి ఆర్థిక స్థితిని, గౌరవాన్ని మరియు భవిష్యత్తు దిశను బలంగా మార్చే ఒక అవకాశం రావచ్చు. ఒకరికి కొత్త ఉద్యోగం లభించవచ్చు, ఒకరికి వ్యాపారంలో పెద్ద అవకాశం, నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే యోగం లక్ష్మీ కృపతో ఏర్పడవచ్చు, లేదా ఎవరికైనా వారి జీవితపు దిశను మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఒక వ్యక్తి లభించవచ్చు. ఈ మార్పు ప్రతి వ్యక్తికి ఒకేలా ఉండదు, కానీ ఒకవేళ మీరు నిరంతరం కష్టపడి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇప్పుడు పరిస్థితి మునుపటి కంటే చాలా అనుకూలకంగా మారవచ్చు. గుర్తుంచుకోండి, అదృష్టం కూడా కర్మ చేయడాన్ని వదలని వారికే సాకారం అవుతుంది. కేవలం భవిష్యవాణి వినేయడం వల్ల జీవితం మారిపోదు. కేవలం సరైన సమయంలో సరైన నిర్ణయం మరియు నిరంతర ప్రయత్నమే విజయ మార్గాన్ని ఏర్పరుస్తుంది. అందువల్ల ఈ రోజు తర్వాత మీ లక్ష్యం నుండి వెనక్కి తగ్గకండి. ప్రతి ఉదయం ఈ సమయం కూడా వస్తుంది అనే నమ్మకంతో శ్రీ గణేశుని ధ్యానిస్తూ మేల్కొనండి.
ఎందుకంటే ఆత్మవిశ్వాసమే విజయానికి మొదటి మెట్టు. ఒకవేళ గత కొంతకాలంగా మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి లేదా పదే పదే అపజయాలు వస్తూ ఉంటే ఇప్పుడు నిరాశను వెనక్కి వదిలిపెట్టే సమయం వచ్చింది. నెమ్మదిగా కొత్త సభ్యతలు మీ ముందుకు రావచ్చునని గ్రహాలు సంకేతాలు ఇస్తున్నాయి. మీరు వాటిని గుర్తించాలి మరియు ఓపికతో ముందుకు సాగాలి. మరి స్నేహితులారా, ఈ రోజు ప్రత్యేక పరిహారం ఏమిటి అంటే ఈ రాబోయే 24 గంటల్లో ఉదయాన్నే లేదా సాయంత్రం వేళ విఘ్నహర్త అయిన శ్రీ గణేశుడి దేవాలయానికి గాని దుర్గాదేవి ఆలయానికి గాని వెళ్ళండి. స్వామి వారికి నైవేద్యం లేదా పూలమ్మల సమర్పించి శ్రద్ధతో ప్రార్థించండి. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు పఠిస్తూ అమ్మవారిని స్మరించుకోండి. దీని తర్వాత ఎవరైనా అవసరంలో ఉన్న వారికి అనగా పేదవారికి మీ సామర్థ్యం మేరకు పండ్లు, అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఇలాంటి శుభకర్మలు మనిషి మనసులో సానుకూలతను, శాంతిని మరియు సేవా భావాన్ని పెంచుతాయి. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తే ప్రశాంతమైన మనసు మరియు సానుకూల ఆలోచనలతో బయలుదేరండి. మరియు చివరిగా, ఒకవేళ గత కొన్ని సంవత్సరాల నుండి మీరు చాలా సంఘర్షణ, పోరాటం చేశామని మీకు అనిపిస్తే ఇది ఓటమిని అంగీకరించే సమయం కాదు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది మరియు ప్రతి కఠినమైన పరీక్ష తరువాత విద్యపు అవకాశం కూడా లభిస్తుంది. మీ తల్లిదండ్రులను గౌరవించండి, ఈశ్వరుడిపై నమ్మకం ఉంచండి, కష్టపడుతూనే ఉండండి మరియు ఎవరికి చెడు తలబెట్టకండి. ఇవే ఆ గుణాలు ఏవైతే మీ జీవితాన్ని నిజమైన అర్థంలో విజయవంతంగా మార్చగలవు. మరియు భగవంతుడైన శ్రీ గణేశుడు, లక్ష్మీమాత మరియు దుర్గామాత కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.